నమస్తే మహేంద్ర రామారావు గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఈరోజు సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ అంటూ అవడం జరిగింది. సో మీరు దేని వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిందని మీరు అనుకుంటున్నారు? నార్మల్ గా రెండు బ్లాకులు అయింది, బ్యాటరీ పెట్టే బ్లాక్ అనుకుని చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చి పరిశీలిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏంటో తెలియని పరిస్థితి. వాళ్ళు ఇది నార్మల్ సహజమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే దీని వెనక ఏమైనా కుట్ర దాగుందా అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది సార్? ఒక సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ నార్మల్ గానే అయి ఉండేదా, లేకపోతే దీని వెనక కుట్ర కూడా దాగుండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వ ఆఫీసులో కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోయాయి అంటే అది న్యాచురల్ యాక్సిడెంట్ కాదు. అది వాంటెడ్గా ఏ డాక్యుమెంట్స్ బయట పడకుండా ఉండాలని వాళ్ళు అనుకుంటారో ఆ మేరకు మాత్రం యాక్సిడెంట్ జరుగుతుంది. మీరు బాగా గమనించినట్టయితే యాక్సిడెంట్ జరిగిందనే వార్త ఈరోజు మనం చెప్పుకుంటాం. రేపేదో అందులో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ఫైర్ అయ్యాయని చెప్పుకుంటాం. తర్వాత ఏమైందో దాని డెవలప్మెంట్ ఎవరికి తెలియదు. ఇలాగ ఎన్నో ఫైళ్ళు దగ్ధం అవుతున్నాయి. రెండో రోజు హడావిడి చేస్తారు, మూడో రోజుకి మర్చిపోతారు. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? వాళ్ళు ఎవరు భాగస్వామ్యంగా ఉండి ఏ పెత్తందారులు, ఏ పెద్ద మనుషులు, ఎన్ని వేల ఎకరాలు ఉన్న వాళ్ళు కబ్జా చేసేటువంటి అసలు డాక్యుమెంట్స్ నిమిత్తం ఇలాగా డాక్యుమెంట్స్ని ఆధారాలు లేకుండా కాల్ చేశారు అన్నది ఇంతవరకు మనకి మిస్టరీగానే మిగిలిపోతుంది అన్నమాట. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి డాక్యుమెంట్స్ ఫైర్ అయ్యేంత వరకు అయిన తర్వాత కూడా 1 రోజు 2 రోజులు ఉక్కుపాదం మోపేస్తూ ఉంటారు. తర్వాత ఎవరు ఉక్కుపాదం మోపింది లేదు, దాని మీద యాక్షన్ ఉండదు. అందువల్ల దీంట్లో తప్పకుండా కుట్ర భాగం ఉంటుంది అనేది మాత్రం ఘంటాపదంగా చెప్పగలం. అయితే ఈ కుట్ర భాగాన్ని అంటే చేపట్టలేరా అంటే మొదట్లో ఉక్కుపాదం అంటారు, తర్వాత ఆ బిగువు సడలుతుంది. నా దృష్టిలో నాయకుల మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఏదో మామూలు సాదాసీదా వాళ్ళైతే కాంప్రమైజ్ అయిపోతారు, కానీ ఆ నాయకులు ఎప్పుడైతే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు దాటిందో వాళ్ళు గవర్నమెంట్ని రీఫార్మ్ చేయగలరు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని కూడా కొనేయగలరు. నందిని నందిని చేయగలరు. కనుక ఈ ఎగ్జిక్యూషన్ కార్యాచరణ అన్నది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, కఠినాత్మకంగా ఉంటే గాని ఇందులో మార్పులు రావు. ధరణి భూములు ఊసెత్తలేదు ఎవరును. ఇప్పుడేదో ధార్మిక సంస్థలకు ఇచ్చే భూములు, ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ భూములు, వాళ్ళు పోరాడి గెలుచుకున్నదన్నమాట. వక్ఫ్ భూములు అనేది ఎవరికంటే వాళ్ళలో ఉన్న నిరుపేదల కోసం కేటాయించబడినటువంటి భూములు. అవి వాళ్ళు ఉన్నటువంటి నవాబుల కోసం కాదు, నిరుపేదలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసమే హజ్ యాత్రలు ఇవన్నీ స్పాన్సర్ చేసేది. వాళ్ళు కొంతమంది త్యాగ ఫలితం అవి వస్తున్నాయి. వాటిని కూడా కబలించేద్దామంటే మరి చట్టాలు కానీ కార్యాచరణ కానీ ఎంత వెసులుబాటుగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటారు అన్నమాట. సరే, చెప్పేది ఏమిటంటే ఏ మర్డర్ జరిగినా, ఏ దాడులు జరిగినా, ఎక్కడ హింసాత్మకమైన దహనం జరిగినా సరే దాని వెనక తప్పకుండా రాజకీయ పార్టీ తాలూకు అజ్ఞాత హస్తం ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ అప్పుడు పొంగనూరులో ఏదైతే ఫైల్స్ దగ్గరైందో అప్పుడు పొంగనూరు ఇప్పుడు సచివాలయము. సో ఎందుకు ఇది ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే కావాలని? ఇప్పుడు అక్కడ సచివాలయం అంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఆ ఫైల్స్ కాల్చుకుంటూ, లేకపోతే ఇలా బ్యాటరీ ఇష్యూ ఏదైనా పెట్టారా? ఇప్పటికీ సచివాలయంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటున్నారా మీరు కూడా? అందులో సందేహం ఎందుకు? ఎంత జరుగుతుందంతా వైఎస్ఆర్సీపీ కదండి. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వాడెందుకు బయట తిరుగుతాడు? పేరు నాని ఆవిడ పేరేమో జయసుధ, ఆవిడెందుకు బయట తిరుగుతుంది? కొడాలి నానెందుకు బయట తిరుగుతాడు? తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు బయట తిరుగుతాడు? రోజా ఎందుకు
రోజు పతితులాగా ఇప్పుడు కూడా మాట్లాడుతుంది కదా, అసలు ఆడు మాట్లాడే నైతికమైన అర్హత ఉందా? అప్పుడు ఆ విషయంలోనే చంద్రబాబు నాయుడు 100% తప్పు చేస్తున్నాడని మనం చెప్తున్నాం. తప్పకుండా అది తప్పే అవుతుంది. ఓకే. నువ్వు నేరస్తుడు అంటున్నారు, నీకు సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు, రెడ్ హ్యాండెడ్గా మీరు దొరికిపోయారు అంటున్నారు. మరి యాక్షన్కి ఎందుకు ఆలస్యం? మోదీ గారు ఏమైనా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పారా? అమిత్ షా దగ్గర నుంచి ఆర్డర్స్, హోమ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయా? లేదు లేదు, వీళ్ళు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆ స్థాయి మనుషులు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అని ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఏమైనా జారీ చేశారా? అందువలన వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్నారు. అదే కదా మరి పవన్ కళ్యాణ్ మొత్తుకుంటున్నాడు, నా మాట ఎవరు వింటం లేదు అంటున్నాడు. సిగ్గుచేయడు కదమ్మా. నా మాట ఎవరు వింటం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా మనం ఏం చెప్పినప్పుడు కూడా ఇది జరగటం లేదు. మరి జరగకుండా ఆఫ్ చేసింది ఎవరు? ముందు అది తేల్చండి. ఏదైనా యాక్షన్ తీసుకుందంటే జరగకుండా ఆఫ్ చేసేది ఎవరు? ఎప్పుడు అంటే వీరు పరిపాలనలోకి వచ్చినప్పుడు కాంచి జరుగుతున్న మర్డర్స్ వెనక వైసీపీ హస్తం ఉందని తేటతెల్లంగా నిరూపణ అయింది. మరి వాడు మీ శిక్షలేయి. ఓకే. బోరుగుడ్డ అనిల్ కుమార్ తాలూకు ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కొడాలని చంపేస్తామంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఏమో స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా ప్రచారాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ హైదరాబాద్లో కాకుండా బెంగళూరు కాకుండా ఇప్పుడు బొంబే తీసుకెళ్లారు. అక్కడ అంటే అక్కడ ఎవరు ఏమి చేసినప్పుడు కూడా తప్పకుండా దాన్ని రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటారు. వాళ్ళని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్లో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యర్థుల మీద యాక్షన్ తీసుకోదు. ఎందుకు తీసుకోదంటే దాని తాలూకు ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల మీద పడుతుంది. ఓకే. ప్రత్యర్థుల మీద యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యాడు. ఆ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఈరోజు వైసీపీ పార్టీ జీరో అయి ఉండేది కాదన్నమాట. అది రాజకీయంగా ఉండే స్ట్రాటజీ. గనక ఇక్కడ ఏంటంటే ప్రతి దాడి వెనుక, ప్రతి దహనకాండ వెనుక తప్పకుండా రాజకీయ పార్టీల తాలూకు అయితే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. బట్ ఈ కూటమి ప్రభుత్వం సైడ్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే గాలి పోగేస్తారు ప్రత్యర్థులు. అంటే ఇక్కడ సార్ ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వైపు కూడా ఎంతో కన్నా ఉంటే ఛాన్స్ ఉండేదని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే సూపర్ 6 ఏదైతే వీళ్ళు హామీలు ఇవ్వలేదు, అందులో కొన్ని మిస్ అయిన కొన్ని ఫైల్స్ కనుక మనం మిస్ చేసినట్లయితే అది కొంచెం డైవర్ట్ చేసి యోచనలో కూడా ఉండొచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేసిందని అనుకోవచ్చు అంటారా? లేదండి, ఆ విషయంలో మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. నేను ప్రజల మధ్య ఉంటున్నాను కదా, కొంతమంది ఇంకా ఏడుస్తున్నారండి, మా పిల్లలకి విద్యాదీవెన రాలేదని కొంతమంది తల్లుళ్ళు ఏడుస్తున్నారండి. అంతే మన కూర్చొని మన మటుకు మనం ఈ వీడియోలను అఖండంగా సాగిపోతుంది, బాగా సాగిపోతుంది అంటే అది ప్రజలు చెప్పాలి కదా. ప్రజల్ని ఎవరిని కదలేయండి. ఎవరిని కదిలేసిన ఒకటే అంటున్నారు, ఏదండి ఆయన ఉన్నప్పుడే మన పథకాలు వచ్చాయి, ఈయన పెద్ద పేరు వస్తే కానీ అసలు ఏమి కార్యాచరణలో లేదు. 18,000 కట్టాలంటే మనం మొహం వాచిపోతుందండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ వచ్చే ముందు 3,000 రూపాయలు కట్టమంటున్నారు. 3,000 రూపాయలు కడితే కానీ ఇటు యాక్చువల్గా నా కళ్ళ ముందు ఉన్న సంఘటన, 3,000 రూపాయలు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వనంటున్నారు. ఓ నిరుపేద ఇంట్లో పోషించడమే కష్టంగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు 3,000 రూపాయలు తీసుకొచ్చి ఎలా కడతారండి? ఈ విషయం మాత్రం పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్, వీళ్ళందరూ ఆలోచించి ఇమ్మీడియట్గా కాపాడుకోవాల్సింది విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని. ఈ విద్యారంగం, వైద్య రంగాన్ని కాపాడుకోకపోతే ముందు జనం అల్లకల్లోలం అయిపోతారన్నమాట. చాలా వాడి మీద బ్యాడ్ ప్రోపకండా వస్తుంది. కనుక మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే మీరు వాగ్దానాలు చేయకూడదు, ముందు చేశారు. ప్రతి ఒక్కడు అంటే మీకు అప్పుడు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది?
మీరేం చూస్తున్నారా, కళ్ళు మూసుకుంటారా? ఎప్పుడో ఎవరికో ఉద్యోగాలు వస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు సమాజం మారిపోయిందండి. ఇప్పుడు ఆ, మబ్బుల్లో ఉన్నటువంటి 100 పెట్టెల కంటే చేతిలో ఉన్న ఒక పెట్టె మనకి బెటర్. ఎప్పుడు చేతిలో ఉంది ఆ 100 పెట్టెల్లో 50 పెట్టెలు మనం అనుకుంటే ఎంత నిజం ఉందో, అలాగే ఓకే. రాబోయేటటువంటి భవిష్యత్తులో ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. లేదా మన బోటి వాళ్ళు ఏదో బాగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని మనం సాటిస్ఫై అవ్వగలం, కానీ ప్రజలకు అవసరం లేదండి. ఆ రోజు సాయంత్రం భోజనం ఎలాగా, ఆ ఓకే. పిల్లలు పరీక్ష రాయడం ఎలాగా, అంతవరకే. ఇప్పుడు నాకు సరైన వైద్య సదుపాయం లేదు, అది నాకు ఎలాగ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకేమో వైద్యం చేయించాలి, డబ్బులు లేవుంటే ఎలాగ ఉంది? ఓకే. అందువల్ల ఇది ఒక్కసారి తప్పకుండా వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి కనుగుప్పి కలిగించాలి. ఈ ఓకే. పోలవరాలు, అమరావతులు ఎలాగున్నప్పుడు కూడా ముందు అది గ్రాడ్యువల్గా డెవలప్ చేయండి. అంటే తెల్లారి లేస్తే మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, తెల్లారి లేస్తే ఓకే. మందులు కొనవలసి సో ఉంటుంది, ఇప్పుడు విద్యార్థులకు ఏమో ఫీజులు కట్టవలసి ఉంటుంది. ఇవన్నీ ఎంత కష్టం అండి, ఇది వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఓకే. వాళ్ళకి ఎవరికో ఫీజు కట్టాలండి, అదిగో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దాకండి 4 రోజులు ఫీజు కట్టేద్దాం అంటాడు, అవుతాడా? అందువల్ల ఇది ఒకసారి ఆలోచించారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.